సరే మేము వెళ్ళొస్తాం. మీ ఆరోగ్యం జాగ్రత్త. పదవరు. ఓకే అత్తయ్య, మేము వెళ్ళొస్తాం. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఎక్కడికి వెళ్తుంది ఇది? ఏదో చేస్తోంది. రెడీ రెడీ రెడీ, అందరు త్వరగా రావాలి. ఎక్కడికి రా? కొట్లాటకి ఏమైనా వెళ్తున్నారా? కాదే, ఒలింపిక్స్ కి వెళ్తున్నాం. వస్తావా నువ్వు కూడా? ఒలింపిక్సా? అదేనే, రెజ్లింగ్, బాక్సింగ్, పరిగెత్తడం, గెంతడం అవన్నీ చేస్తారు కదా. నేనంటే వెటకారం అయిపోయిందిరా నీకు. ఎటకారం ఏముందే, పొద్దున్నేదో సాహసం చేసావు కదా, అలాంటిది ఏమన్నా చేసావనుకో, పేపర్లో ఫోటోలు, టీవీలో ఇంటర్వ్యూలు, సిటీ సెంటర్ లో పెద్ద హోర్డింగ్లు, నీ జాతకమే మారిపోతుంది. జాతకం మారటం కాదు, జీవితమే ముగిసిపోతుంది. పోతే పొన్నిలేవేదో జీవితం, ఇంకా ఎన్నాళ్ళుంటావు? ఎంత మాట అన్నావురా? లేకపోతే ఏంటే, బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి ఎందుకు అని అడగకూడదని తెలీదా? ఏళ్ళొచ్చాయి ఎందుకు? ఏట్లో కలపడం కాకపోతే టీపా మీద ఫ్లవర్ వాజ్ లాగా ఓ పక్కన పడి ఉండకపోతే నీకెందుకు ఇవన్నీ అవసరమా అసలు? నిన్ను ఓర్ని మొహమండ, చెవుల నుంచి రక్తం కారేలా చేసావు కదరా. ఇంకెప్పుడు నేనేం అడగనరా. అలా రా దారికి. నాతోనే పెట్టుకుంటావా? ఏంట్రా రెడీనా? నేను ఎప్పుడో రెడీ నాన్న. మేం కూడా రెడీ. మేం కూడా రెడీ. పదండి పదండి వెళ్దాం. పదండి వెళ్దాం. హలో, ఓకే వస్తున్నాను. ఏంటండి? కాన్ఫరెన్స్ కి ముంబై రమ్మంటున్నారు, అర్జెంటుగా వెళ్ళాలి. తిరిగి రావడానికి ఓ 3-4 డేస్ పడుతుంది. అయ్యో, నో ప్రాబ్లం అండి, నా ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళండి. తను లేకుండా ఇంట్లో ఒక్కదానివే ఏం చేస్తావే? అవును కావ్య, రాజా తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉండొచ్చు కదా. ఏ రాజా? నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కావ్య, నువ్వు ఇక్కడే ఉండు. సరేనండి. సరే, బాయ్ బాయ్. బాయ్. బాయ్ బాయ్ బాయ్. సరే మనం వెళ్దాం పదండి. అలాగే మావయ్య. ఒరే ఒరే, ఒంటికాయ సొంటి కొమ్ములా నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్తున్నారు. ఓ వీల్ చైర్ పడేస్తే నేను మీతో వచ్చేదాన్ని కదరా. ఓసే ముసలి, మళ్ళీ రసం మొదలు పెట్టావా? సంతకెళ్తూ పిల్లిని ఎవరన్నా వెంట పెట్టుకెళ్తారా? అది కాదురా, ఎంతసేపని ఒకే చోట బెల్లం కొట్టిన రాయిలా ఉండను. నా మొహాన ఓ వీల్ చైర్ పడేస్తే ప్యాసింజర్ రైల్లాగా ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉండేదాన్ని కదరా. ఎందుకే? ట్రాఫిక్ జామ్ అవడాక? అసలు నీకు పొద్దున ఏమైందో చెప్పు. అది అసలు నీకు ఎందుకురా? నువ్వు ఆగు, వీల్ చైరేగా తెస్తాంలే. పదండి. ఒరే ఒరే ఆగు. వీల్ చైర్ అంటే ఏది పడితే అది తెచ్చారు. పోనీ పుష్పక విమానం తీసుకుని రమ్మంటావా? వద్దు, ఊపిరి సినిమాలో నాగార్జున వాడాడే అలాంటి వీల్ చైర్ కావాలి. ఏంటేంటి మళ్ళీ చెప్పు. ఊపిరి సినిమాలో నాగార్జున వాడాడే అలాంటి వీల్ చైర్ కావాలి. అవునా? అన్నపూర్ణ స్టూడియోస్ ఏమొద్దా? పిచ్చి ముసలి, ఆయన నీలా నాగమణి కాదే, శివమణి. పెద్ద హీరో, వాళ్ళ నాన్న ఇంకా పెద్ద హీరో, ఆయన కొడుకులు హీరోలు, నువ్వు జీరో. ఆయనలో నువ్వేనా ఆస్తులు ఇచ్చావు మాకు? నీ ఆకలి ఇచ్చావు. నిన్ను మేపడానికే మా ఆస్తులు సరిపోవట్లేదు ఇక్కడ. ఊపిరిలో వీల్ చైర్ కావాలా? గొంతు నొక్కి పట్టుకున్నానంటే నీ ఊపిరి ఆగిపోద్ది. అమ్మో వద్దు వద్దు. ఇంకోసారి సెలబ్రిటీ కోరికలు కోరేవనుకో సర్మిని చేసేస్తాను, జాగ్రత్త. చూడు, నందు చెప్పినట్టు బుద్ధిగా ఉండు. ఇంట్లో నువ్వు ఒక్కదానివేం కాదు కదా, మీ మనవరాలుందిగా. పదండి. అరే ఏంటత్తయ్య, మనసు మార్చుకున్నారా? మాతో పాటు వస్తున్నారా? అదెప్పుడు మారాలమ్మా. పద పద. బాయ్ అత్తయ్య.
ఆగాగాగు ఆ? ఏం చేస్తున్నావు? ఏమైందండి? ఏమైందేంటి? ఇలాంటి పనులన్నీ చేయొద్దని డాక్టర్ గారు చెప్పారు కదా. ఇది కూడా ఒక బరువేనా? ఏదైనా బరువు బరువే. లోపల బరువు మోస్తున్నావు కదా, మళ్ళీ పై బరువులు ఎందుకు? అలాంటి పనులన్నీ నేను చూసుకుంటా కానీ నువ్వురా. నీకేం కావాలో చెప్పి నేను చేసి పెడతాను. అంతేగా నువ్వేమైనా పని చేస్తే మాత్రం నేను ఊరుకోను. శిరీష, ఏమైంది? కంట్లో నలకేమైనా పడిందా? ఏది నన్ను చూడండి. నువ్వుండగా నా కంట్లో పట్టడానికి ఆ నెలకి ఎంత ధైర్యం. కడుపులో బిడ్డ ఎంత క్షేమంగా ఉందో నీ చేతుల్లో నేను అంతే భద్రంగా ఉన్నాను. నేను బిడ్డకి జన్మనివ్వక ముందే నీకు పసిబిడ్డనయ్యాను. ఈ కనుపాపను రెప్పలా కాపాడుతున్నావు. హే, అదేమీ లేదు. కడుపుతో ఉన్న భార్యను ఏ భర్త అయినా ఇంతే కేరింగ్గా చూసుకుంటాడు. మిగతా వారి గురించి నాకు తెలీదు. వారికంటే మీరు నాకు కాస్త ఎక్కువే. కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా నన్ను చూడటానికి మా అమ్మ వాళ్ళు ఇప్పుడొస్తావు అప్పుడొస్తావని ఇంతవరకు రానేలేదు. వాళ్ళు ఏ పనిలో ఉండి రాలేదో పాపం. ఆయన ఇక్కడ నీకు లోటేమని చెప్పు. ఏ లోటు లేదనే చెబుతున్నాను. దేవుళ్ళంటి మీరు నన్ను కన్న బిడ్డలా చూసుకుంటున్న అత్తయ్య మావయ్య, ఇంతకన్నా ఏం కావాలి నాకు? నిజం చెప్పు. నీకు మీ వాళ్ళని చూడాలనిపిస్తుంది కదా. కడుపుతో ఉన్న వాళ్ళు ఏం కోరినా తీర్చాలంటారు. చెప్పు, మీ ఇంటికి వెళ్దామా? మనంతట మనమే వెళ్తే ఏం బాగుంటుంది? సారే చీర పెట్టి వాళ్లే వచ్చి తీసుకెళ్తే బాగుంటుంది. అరే, సర్ప్రైజ్ అంటే ఏంటో ఎక్కడికో అనుకున్నాను. శిరీష వాళ్ళ ఇంటికి తీసుకొచ్చావమ్మా? నువ్వు సూపర్ వరు. అయినా కూడా సూపరే. పదండి లోపలికి వెళ్దాం. రండి మావయ్య గారు. ఏ వరు, బాగున్నావా? బావ బాగున్నారా? చిన్నబాబు బాగున్నావా? ఆ, మావయ్య సూపర్. బాగున్నారా? బాగున్నా. బాగున్నావా? బాగున్నావన్నయ్య. శిరీష, శిరీష ఎవరొచ్చారో చూడు. వస్తున్నానండి. హాయ్ వదినా, ఎలా ఉన్నావు? బాగున్నాను. అన్నయ్య ఎలా ఉన్నారు నాన్న? బాగున్నాను. నువ్వు బాగున్నావా? బాగున్నాను. నీ హెల్త్ ఎలా ఉంది? ఏంటే కడుపులో మేనల్లుడు బుద్ధిగా ఉంటున్నాడా లేక అల్లరి చేస్తున్నాడా? మేనమామలు మేనత్తలు తాతయ్య వచ్చారుగా, ఇంక బుద్ధిగా ఎందుకుంటాడు? అల్లరే అల్లరి. ఇప్పుడే మీ గురించి అనుకున్నాం. భలే సర్ప్రైజ్ ఇచ్చారే. ఈ సర్ప్రైజ్ క్రియేట్ అంతా మీ చెల్లిదే. థ్యాంక్స్ ఏమైనా ఉంటే తనకే చెప్పండి. నో థ్యాంక్స్. అమ్మ రాలేదా నాన్న? తనెప్పుడు రావాలమ్మా? తనకి బుద్ధి ఎప్పుడు పుట్టాలి? ఏదో మీ వదిన పుణ్యమని మేం కూడా అనుకోకుండా వచ్చాం. నిజానికి మాకు కూడా ఈ ఆలోచన రాలేదు. ఊరుకోండి మావయ్య. వదిన్ని చూడాలని మీకు మాత్రం ఉండదా ఏంటి? ఉంటే మాత్రం ఏం ఉపయోగం? మీ అత్తయ్యకు ఉండాలి. అవునవును, వరోధినికున్న ఆలోచన కూడా అమ్మకలేదు. ఆ ముసల్దాంతో కలిసి ఎంతసేపు తన గొడవ తందే. పైగా వరోధిని తన్ని రమ్మన్నా కూడా రాలేదు. ఎందుకు ఊరికే అత్తయ్యనంటారు? తనేదో ప్రాబ్లంలో ఉండి మర్చిపోయి ఉంటుంది. అయినా అత్తయ్యని అనుకోకపోతే తన తర్వాత తనంతటి దాన్ని నేను లేనా? అందుకే వారు నిన్ను గ్రేట్ అనేది. ఇంత గొప్ప పని చేసినందుకు ఈ ఇంటికి రాగానే నీకు షేక్ హ్యాండ్ ఇవ్వాలనుకున్నాను. ఇప్పుడు ఇస్తాను. ఏరా అన్నయ్య, నా ఆడపడుచుని సరిగ్గా చూసుకుంటున్నావా లేకపోతే అది ఇదని కష్టాలు పెడుతున్నావా?
నన్ను ఎందుకు అడగడం తన్నే అడుగు. మ్? వదినా వాడేదైనా తేడా చేస్తే చెప్పు, ఇప్పుడు కోటింగ్ ఇచ్చేద్దాం. నిజం చెప్పనా, మా అన్నయ్యల కంటే మీ అన్నయ్య చాలా మంచోడు. ఓ బాబు బంగారం అన్నమాట. ఏం బావా అంత బాగా చూసుకున్నావా మా చెల్లిని? ఏదో మీ అంత కాదులే బావా. నా అంత కూడా కాదు. అవునా కదా వారు? అక్కడ బాబు బంగారం, ఇక్కడ కాకి బంగారం. కలిసి ఉంటే కలదు సుఖం అని, అంతా కలిసి ఉంటే ఎంత సందడిగా సంతోషంగా ఉంటుంది. ఈ సంతోషాన్ని రెట్టింపు చేయడానికి మనం ఇక్కడికి వచ్చాం మావయ్య. అనే వదిలిని మనతో పాటు తీసుకెళ్లి మన ఇంట్లో వదినికి సీమంతం చేయబోతున్నాం. ఏంటే వరోధిని నీకు శ్రీమంతం చేస్తానంది, మీ ఆయనకి సన్మానం కాదు. పోరా. నిన్నే బావ అంటుంది. వెళ్ళి మీ లగేసద్దు, మా చెల్లి కష్టపడాలా ఏంటి? మీ అన్న మాత్రమే ఒక్కడే ఏం కష్టపడతాడు వారు. వెళ్ళి నువ్వు కూడా చెయ్యి వేయి. సారీ, పోనీ నేను సాయం చేయనా? మీ చెల్లి బట్టలేగా, వెళ్ళి సర్దండి. ఇద్దరం సర్దామా? ఎవరు అక్కర్లేదు, నేనే సర్దుతాను. నిజం చెప్పాలంటే తన బ్యాగ్ ఎప్పుడో సర్ది పెట్టేశాను. ఆ? మీరు వస్తారని తను రోజు ఎదురు చూస్తుంది. మిమ్మల్ని చూడాలని ఎప్పటి నుంచో ఆశపడుతుంది. నేను తీసుకెళ్తానన్నా వెళ్ళలేదు. ఈ రోజు కూడా మిమ్మల్ని అడిగింది. నిన్ను పొగడటం అని కాదు, ఈ రోజు నువ్వు నిజంగా మంచి పని చేశావు. మేం బాధ్యత తీసుకోలేకపోయినా ఒక ఆడపిల్లగా సాటి ఆడపిల్ల బాధను అర్థం చేసుకున్నావు. పార్దు అన్నట్టు నువ్వు నిజంగా గ్రేట్. సరే సరే, ఇందాక నుంచి ఇక్కడి నుంచినే మాట్లాడుకుంటున్నాం. లోపలికి వెళ్ళి టీ తాగి బయలుదేరదాం. పద నాన్న. రండి బావా. అబ్బా! అబ్బో! ఆ! 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 అమ్మో! ఒసేయ్! ఒసేయ్ భారతి! నా బతుకు ఇక్కడ మంగళహారతి అయిపోతుంది. ఎక్కడున్నావు? రావే త్వరగా. అబ్బా, రావే త్వరగా. నా చేయి పట్టేసింది ఇక్కడ. ఏంటి చూస్తున్నావు? రావే త్వరగా, ఈ చేయి తీయి. అయ్యో. ఆ, ఆ, అది కాదు, ఆ. ఇది ఇది ఇది. ఆ, 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 ఆ. హాయిగా ఉన్న చోట ఉండకుండా ఈ యోగాసనాలు అవి అవసరం అమ్మమ్మా? నా ఆపు సోపాలు నీకు ఆసనాల్లా కనిపిస్తున్నాయా? బావుందే. అందరూ అంటున్నారు, నువ్వు అను. సర్లే, కాఫీ తాగుతావా? ఎవరొస్తారా అని ఎదురు చూస్తున్నాను. ఎందుకు చూడ్డం? రత్తాల్ని పిలవచ్చు కదా. రత్తాలు, అమ్మా 2 కాఫీ తీసుకురా. అలాగే అమ్మా. అబ్బా, అవును, వీళ్ళింకా రాలేదేంటే? ఎక్కడికి వెళ్ళుంటారంటావు? ఏమో నాకు తెలీదు. పోన్లే, నాకు తోడుగా నువ్వైనా ఉన్నావు. నువ్వు వాళ్ళతో వెళ్ళుంటే కొంపల ఒక్కదాన్ని బిక్కు బిక్కుమంటూ ఉండాల్సి వచ్చేది. నిన్ను విడిచిపెట్టి నేనెక్కడికి వెళ్తానమ్మమ్మా? నేనంటే నీకెంత ప్రేమే. ఎవ్వరు లేకపోయినా సరే నువ్వు తోడుంటే చాలు, 100 ఏళ్ళు బతికేస్తాను. మా మంచి అమ్మమ్మ. అమ్మా తీసుకోమమ్మా. అవును, వాళ్ళు ఏదైనా సినిమాకి వెళ్ళుంటారంటావా? అదేదో సర్ప్రైజ్ అందమ్మమ్మా. అంటే మనం ఊహించింది ఏదో చేస్తారట. ఊహించందంటే కొంపదీసా 7 కొండల్ని గాని ఇంటికి తీసుకొస్తారేంటి? వాడి ఇంటికొస్తే నేను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండను. వాడి అడుగు పడిన మరుక్షణమే నా అడుగు బయటపడుతుంది. అతను ఎందుకు వస్తాడులే అమ్మమ్మా? ఏమో, ఈ సంతంతా రాలేదా? సంతానం పిలిస్తే అయ్య రాడా? అమ్మమ్మ అన్నట్టు అది తండ్రిని పిలుచుకురావడానికే వెళ్ళిందా?
కానీ వాడికున్న కోపానికి ఇంట్లో అడుగుపెట్టడే కాదు, ఇంకేదో చేస్తోంది. ఏంటది? ఏం చేయబోతోంది? అయినా ఎందుకు చేస్తోంది ఇవన్నీ? ఆలోచించింది చాలు, ముందు కాఫీ తాగవే, చల్లారిపోతుంది. ఆ, ఆ. ఒకవేళ నేను తన తల్లిని చంపానని నిజం దానికి తెలిసిపోయి ఉంటుందా? ఎలా తెలుస్తుంది? తెలిస్తే దాని వ్యవహారం ఇలా పిల్లి ఎలక చెలగాటంలా ఉండదు. నన్ను అరెస్ట్ చేస్తుంది, జైల్లో పెట్టిస్తుంది. అలా చేయలేదంటే ఆ, ఏంటే ఏం ఆలోచిస్తున్నావు? ఆ, ఏం లేదమ్మమ్మా, నువ్వు తాగు. అమ్మా, అమ్మో, వచ్చిందా? అమ్మో, లేదే. ఆ, అమ్మా, వచ్చిందా? నేను వస్తున్నాను. వచ్చిందా? లేదే. ఆ, అమ్మా, వచ్చిందా? లేదు. ఆ, అమ్మా, వచ్చిందా? కారు వచ్చింది. ఇదిగో నీకిదే చెప్తున్నాను, ఆ ఏడుకొండలు గాని వచ్చుంటే వాడి మొహం మీదే తలుపేశాయి, లేదా నన్ను బయటికి గెంటేసి తలుపేసుకో. ఈ రెండిట్లో ఏదో ఒకటే జరగాలి. ఆ పదం. ఆగండి. అత్తయ్య, హారతి తీసుకురండి. హారతి అంటుందేంటి? ఖచ్చితంగా దాని బాబే వచ్చుంటాడు, అందుకే హారతి, శ్రాద్ధం, పెండాకుడు అంటుంది. ఇక నేనుండని ఇంట్లో. అయ్యో, నువ్వు కూర్చో అమ్మమ్మా, నేను చూసొస్తాను. సిరి, వచ్చింది శిరీషానా? ఇంకా నయం, ఏడుకొండలు రాలేదు. వాడు వచ్చుంటే మాట అన్నందుకైనా తట్టా బుట్టా సర్దుకొని నేను బయటికి వెళ్లాల్సి వచ్చేది. వదినా, నాకు నువ్వే హారతివ్వు, అమ్మ మాత్రం వద్దు. నన్ను చూడ్డానికి పిలుచుకురావడానికి రాలేదు గాని నేనొస్తే హారతిస్తుందా? ఏం వద్దు, నువ్వే ఇవ్వు. సర్లే వదినా, ఆవేశపడకు. కడుపుతో ఉన్న వాళ్ళని బాధ పెట్టకూడదు అంటారు. నేనే ఇస్తానులే. రత్తాలు, హారతి తీసుకురా. అలాగేనమ్మా.